గురు శిష్యుల కలయికకు వేళైంది. ఇవాళ సాయంత్రం తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. అనడానికి అపరిష్కృత విభజన సమస్యలే ఎజెండా అంటున్నా అనేక రాజకీయ అంశాలపై వాళ్లు దృష్టి సారిస్తారని వినికిడి. ఇరువురు ఏకాంతంగా భేటీ అయితే ఓటుకు నోటు, ఏసీబీ కేసుల ప్రస్తావన కూడా తప్పకుండా ఉంటుందనే యాంగిల్స్ కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అదే సమయంలో నేరుగా చెట్టపట్టాలని కాకపోయినా తెలంగాణలో తెలుగుదేశం పునరుజ్జీవం కోసం శిష్యుడిని చంద్రబాబు గురుదక్షిణగా కోరే ఛాన్స్ను కొట్టి పడేయలేమని టాక్ పొలిటికల్ లేయర్స్ నడుస్తోంది. తద్వారా బాబు గారి రుణం రెడ్డి గారు తీర్చుకుంటారనేది ఆ వర్గాల వినికిడి. గురువు ఉరఫ్ ఏపీ సీఎం చంద్రబాబు శిష్యుడు అలియాస్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల భేటీ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ అయింది. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటారు? పొలిటికల్ ప్రామినెన్స్ ఏమైనా ఉంటుందా? ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీ కేసుపై ఇద్దరూ ఏం నిర్ణయానికి వస్తారో అనే ఆసక్తికర ప్రశ్నలు జనం మదిలో మెదులుతున్నాయి. బహుశా అందుకేనేమో వాళ్ళిద్దరి ఫోకస్ అంతా అపరిష్కృతంగా ఉన్న విభజనల సమస్యపైనే అని సీఎంఓ ఒక ముందు జాగ్రత్త లీకు మీడియాకు ఇచ్చేసింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న దృఢమైన బంధం ఈ కలయిక వల్ల వివాదాస్పదం కాకూడదనే ఉద్దేశంతోనే రేవంత్ స్వయంగా మీడియాకు అనధికారిక సమాచారం చేరవేశారన్నది క్రిటిసిజం. ఇరువురి మధ్య ఒకవేళ ఏకాంతంగా సంభాషణ జరిగితే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని బతికించుకోవడంపై చంద్రబాబు దృష్టి పెడతారని సమాచారం. అలాగే తమపై ఉన్న ఓటుకు నోటు వ్యవహారం, ఏసీబీ కేసు తదితర అంశాలపై కూడా ఇద్దరూ చర్చిస్తారనేది రాజకీయ విశ్లేషకుల భావన. కాగా ఇన్నాళ్లు కొన్ని సెటిలర్స్ నివాసం ఉండే ప్రాంతాలకే పరిమితమైన చంద్రబాబు అనుయాయుల హడావిడి శరామామలుగా రాష్ట్ర వ్యాప్తంగా మళ్లా మొదలైంది. హైదరాబాద్లోని మెట్రో పిల్లర్లన్నీ పసుపుమయమయ్యాయి. చంద్రబాబు అంతా ఇంతా అంటూ పుచ్చే అవకాశం ఉంది. అయితే రాష్ట్ర విభజన తర్వాత విడిపోయిన ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా బాబు ఉన్నప్పుడు రెండు రాష్ట్రాల మధ్య సమస్యాత్మక అంశాల పరిష్కారానికి ఒక ప్రయత్నం జరిగింది. గవర్నర్ నరసింహన్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మంత్రులు 2017లో రాజ్భవన్లో భేటీ అయ్యారు. షెడ్యూల్ 9లోని 91 సంస్థలు, షెడ్యూల్ 10లోని 142 సంస్థల విభజనపై చర్చలు సాగాయి. ఈ సంప్రదింపుల్లో మంత్రుల కమిటీలతో పాటు రెండు రాష్ట్రాల విభజన శాఖల అధికారులు కూడా పాలు పంచుకున్నారు. అయితే ఒక పథకం ప్రకారం తెలంగాణకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా గవర్నర్ ద్వారా రాయబారం పంపడం, సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి లేకుండా చట్టంలో లేని విధంగా గొంతెమ్మ కోరికలకే ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యం ఇవ్వడంతో ఆ ప్రయత్నం అర్ధాంతరంగా ముగిసింది. విద్యుత్ సంస్థల బకాయిల విషయంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఉల్టాచోర్ కొత్వాలకో డాంటే అన్న చందంగా వ్యవహరించింది. గవర్నర్ సాక్షిగా జూటా వాదనలను వినిపించింది. 24,000 కోట్ల రూపాయలు ఏపీ చెల్లించాల్సి ఉండగా తెలంగాణనే ఏపీకి 7,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని ఉల్టా బుకాయించింది. షీలాబిడే సిఫారసుల మేరకు షెడ్యూల్ 9లో ఏకాభిప్రాయం ఉన్న 68 సంస్థల విభజనతో సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనను బేఖాతరు చేసింది. అన్నీ కలిపి ఒకేసారి విభజించాలని మొండిపట్టు పట్టింది. కేంద్రం ఇచ్చిన హెడ్ క్వార్టర్ నిర్వచనాన్ని లెక్క చేయకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆ సంస్థల ఆస్తుల్ని పంచాలని డిమాండ్ చేసింది. అటు షెడ్యూల్ 10లో సైతం తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ లాంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలు అలాగే ఉన్నాయి. వాటి ఆస్తులు ఎక్కడివి అక్కడే ఉంటాయని, కేవలం ఉద్యోగులను, నగదును మాత్రమే పంచుకోవాలన్న నిర్ణయాన్ని ఏపీ వ్యతిరేకించింది. మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో పేర్కొన్న అనేక అంశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ సమస్యలు ఒక కొలిక్కి రాకుండా మెలికలు పెడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ప్రజాభవన్లో తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ జరగబోతోంది. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా ముఖ్యమంత్రి రేవంత్ ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో నిక్కచ్చిగా ఉంటాడా, లేక ఆయన చెప్పిన దానికల్లా డూడు బసవన్నలా తలూపి సాగిరపడతారా అనే ఆసక్తికరమైన చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది.